పాలించిన రాజే పాలించకపోయిన రాజే, కూర్చున్న రాజే పడుకున్న రాజే అంటున్నాడు ఒక తిక్కరాజు. మరి అలా ఎందుకు అంటున్నాడో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with his team. రాజాది రాజా రాజ మార్తాండ శ్రీ 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 రాజేంద్ర వర్మ మహారాజు గారు ఏం చేస్తున్నారహో? तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी నువ్వు కంగారు పడకమ్మా. రాజుగారు నిద్రలోకి పోయారు. రంభ ఉర్వశి లాంటి ఇద్దరు అందగత్తలుంటే ఎవరైనా సరసాలకు వెళ్తారు కానీ నిద్రలేకపోవడం ఏంటి? అవేగా మా తిప్పలు. ఆయన ఎప్పుడు మేల్కొంటాడో ఎప్పుడు నిద్రలోకి పోతాడో ఆయనకు తెలీదు, మాకు తెలీదు. రాజ్య ప్రజలందరూ యువరాజా యువరాజా అండం అనుకొని మేల్కో రాజా అంటున్నారు. ఈయన మాత్రం మేల్కోవటంలా. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటో? ఇక్కడ రాజ్య పరిస్థితే మాకు అర్థం కావటం లేదు. మీ పరిస్థితి మేము ఏం చెప్తాం? మీరు వెళ్ళండి. కాదు, రాజుగారు మాతోనే ఎంట్రీ సాంగ్ ఇచ్చారు కదా, మరి మాకేమైనా పంపించదుందా అని అడుగుతున్నా. మాకు జీతాలే ఇవ్వలేదు ఇప్పటి వరకు. అదేంటి? కరెక్ట్ గా ఆయన జీతం ఇద్దాం అనుకునే టైంకి ఇదిగో ఇలా పడుకుంటారు. మేము ఎంతో మంది రాజు దగ్గర డాన్స్ వేసాం, కానీ ఇలాంటి రాజు మాత్రం ఎక్కడా చూడలేదమ్మా. ఈ రాజు దగ్గర టైము బొక్కే, డబ్బులు వేస్ట్. ఈయన దగ్గర మంత్రిగా పనిచేస్తున్నాను చెప్పడానికే సిగ్గుగా ఉంది. ఈయనతో పాటు రోజు పడుకోవడానికే సరిపోతుంది. అరే మీరెందుకు రా నించొని ఉంటారు? పడుకోండి. క్షమించండి, రాజమందిరం అనుకుని విశ్రాంతి మందిరానికి వచ్చాను. అరే ఇది రాజమందిరమేరా? ఒక మంత్రి అయ్యుండి నీ బట్టలతో పడుకున్నావని మీ రాజుగారికి తెలిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ పడుకున్నది మా రాజుగారే. ఇంతకు ఎందుకు వచ్చావు చెప్పు. మా రాజుగారు మీ రాజుగారికి ఇమ్మని మామిడి పల్లి పంపించారు. ఆయన లేపండి. ఆయన లేచేసరికి వచ్చే మామిడికాయల సీజన్ అవుతుంది. వెయిట్ చేస్తావా? రాజుగారు లేచారు, లేవండ్రా. మహామంత్రి మహారాజా, నేను ఇద్దరు నర్తికలతో డాన్స్ చేసినట్టు కల వచ్చింది నాకు. కలలో వేయడం ఏంటి మహారాజా? నిజంగానే మీరు డాన్స్ వేసిద్దరి. ఒక్క విషయం మహారాజా. ఏమిటి? ఎవరక్కడ? వాడిని తీసుకురండి. వీడు మన రాజ్యపు తోటలో 2 వంకాయలు దొంగతనం చేశాడు మహారాజా. ఎంత ధైర్యం రా నీకు? దీనికి శిక్ష ఏంటో తెలుసారా నీకు? తీర్పు మొత్తం చెప్పి పడుకొని చావచ్చుగా. అరే ఈయన తీసుకెళ్లి ఉరిశిక్ష చేసేయండి రా. 2 వంకాయలు దొంగతనం చేస్తే ఉరిదిస్తారా? ఇది రాజుగారు చెప్పిన తీర్పు. నేను చెప్పానా? రాజుగారు ఏమన్నారు? అన్నారు. ఊ అంటే ఏంట్రా? ఉరిశిక్షే కదా. మహామంత్రి నీకు దండం పెడతా, రాజుగారు లేసే వరకు ఆగుదాం, మొత్తం తీర్పిందాం. ఎలవయ్యా తీసుకెళ్ళండి. మహామంత్రి ఏడాడు? ఉరిశిక్ష వేసేసాం మహారాజా. ఉరిశిక్ష వేస్తారు ఎందుకు? మీరు ఊ అన్నారు కదా. ఊ అంటే ఊరు నుంచి వెలేయండి అని అన్నాను. మహామంత్రి చూసుకోవాలి కదా అన్ని. ఏంటండి చూసుకునేది? మీరు అర తీర్పు చెప్పేసి పడుకుంటే ఇలాగే జరుగుతుంది. అందుకేనా నువ్వు మొత్తం తీర్పు చెప్పి వాడిని పైకి పంపించేస్తావు? అప్పుడు నేను పడుకున్నావు ఒకటి, నువ్వు మేలుకున్నావు ఒకటే. ఏంటో మహామంత్రి, ఏం అర్థం అవట్లే నాకు. మహారాజా, ప్రహరీ గోడ వద్ద కాపలాదారు మహారాజా అక్కడ కాపలా కాయకుండా నిద్రపోతున్నాడు మహారాజా. నిద్రపోతున్నాడా? పడుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నారు మహారాజా? ఆ కాపలాదారుడు పడుకున్నాడని శిక్షించాలి గాని పడుకొని అంటారేంటి? ఆయన పడుకున్న టైంలో శత్రురాజులు దండెత్తి వస్తే ఎవడో ఎప్పుడో ఎత్తుతాడని చెప్పి వీడిని ఇప్పుడే లేపేస్తే ఎలా? మహామంత్రి, నిద్రలో ఉన్న కమ్మదనం నీకు తెలుసా? నాకు తెలుసు. నిద్రలో ఉన్న రంగు రుచి చిక్కదనం నీకు తెలుసా? నిద్రలో రంగు రుచి చిక్కదనం కూడా ఉంటాయా? అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు ప్రహరీ గోడ మీద హ్యాపీగా పడుకో. ఇదిగో నా తరఫు నుంచి కానుకగా నీకు దిండే కూడా ఇస్తున్నాను. నువ్వు నిద్రపోతున్నప్పుడు మధ్యలో ఎవడం లేపాడు అనుకో, వాడిని పొడి చేయి, తర్వాత నేను చూసుకుంటా. వీడి దగ్గర మంత్రిగా పనిచేయడం కంటే పక్క రాజు దగ్గర భటుడిగా పనిచేయడమే మేలు అనిపిస్తుంది. మహామంత్రి ప్రభు, మేము ఒక నిర్ణయానికి వచ్చాం. నిద్రపోవడం మానేస్తారా ప్రభు? మీ తీరని కోరికలు ఆపండి. మేము ఒక రాజులతో రాజ్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాం.
ఒక రాజ్యంతో యుద్ధం అంటే నిద్రపోయేటంత ఈజీ అనుకుంటున్నారేమిటి? మహామంత్రి ఏం మాట్లాడుతున్నారు? మేము కత్తి వాడడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు వాడలేడు మహామంత్రి. మీ నాన్నగారు ఆ కత్తి మీకు ఇచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటిదాకా వాడలేదే? అవకాశం రాలా, అవసరం రాలా? మహారాజా, ఇలా వేలు పెట్టి గెలుక్కోవడం అవసరం అంటారా? నీకు అవసరం లేదేమో, రాజుగా నాకు అవసరం. ఎవరితో యుద్ధం చేయాలి? ఒక్క నిమిషం. మహామంత్రి చెప్పు, ఎవరికి మూడినది? మీకే మూడినది. అదేంటి? మీ రాజ్యం మీదే మీరు వేలు పెట్టింది. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు మహామంత్రి, ఎవరికి మూడినది? ఉత్తర రాజ్యానికి మూడింది మహారాజా. అయితే రాజుకి తక్షణమే యుద్ధానికి కబురు పంపించాలి. చిత్త మహారాజా. రాజేంద్ర వర్మ, రాజులకు స్వాగతం సుస్వాగతం. నీతో స్వాగతాలు సుస్వాగతాలు పలికించుకోవడానికి మేము రాలేదు. నా మీదే యుద్ధం ప్రకటించావు. అసలు నువ్వు ఉన్నావన్న సంగతే నేను మర్చిపోయాను. గుర్తు చేయడానికేరా యుద్ధం ప్రకటించింది. ఇప్పుడు నుంచి మీ 10 తరాల వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకోవాలరా, అందుకేరా ఈ యుద్ధం. ఆట నాదే, వేట నాదే, నిన్ను ఓడించగా నీ కోట నాదే. చూసుకుందా ఇదేంటి, నా కత్తి కూడా తగలలేదే? కత్తి తగలకుండానే పోయాడా? లేదు, నిద్రలోకి పోయాడు. మహారాజా, ఇదే తగిన సమయం. ఇద్దరిలోనే వేసేయండి. నిద్రపోతున్నాడు పసి పిల్లాడితో సమానం రా. చంపకూడదు. మహామంత్రి, మీ రాజుని పైకి లేపు. లేవడు. ఏ ఆయన ఎప్పుడు లేస్తాడో ఎప్పుడు లేవడో ఆయనకే తెలీదు. రాజ్యం నాదే, రాజకోట నాదే అన్నావు. భారీ భారీ డైలాగులు చెప్పి ఇలా యుద్ధం మధ్యలో పడుకుంటారా? పనికి బాలోడా. భటులారా, బాకాలు తీసుకొచ్చి వీడి చెవులో ఊదండి. ఊది ఊది వాళ్ళ ఊపిరాగిపోయేటట్టుంది కానీ నువ్వు మాత్రం లేచేటట్లు లేవురా. పిలిచి పడుకుంటావారా దరిద్రుడా? కొన్ని వేల కిలోమీటర్ల నుంచి యుద్ధానికి వచ్చాను రా. నిద్రపోతూ నన్ను వెర్రి పుష్పాన్ని చేస్తున్నావేంట్రా? లేరా. దరిద్రుడా, ఏంట్రా ఇది? నా మీద కాలేజ్ పడుకుంటావు నువ్వు. నిన్ను వదలనరా. నువ్వు అలా లేవంగానే ఇలా చేసేస్తా. బొట్టులారా రండి. మహామంత్రి ఏడాడు? ఇంకెక్కడ ఉంటాడు? వెళ్ళిపోయాడు. నిద్ర లేచేందుకు కాసేపు ఆగలేడాడు. ఏం మనిషి, ఎలా రాజులయ్యారో ఏం అర్థం కాదు. ఈ ఎటు నుంచి వచ్చాడు? ఇటు నుంచి వచ్చాడు మహారాజా. యుద్ధం చేసే మూడ్లో ఉన్నాం కాబట్టి ఇటున్న రాజు కబురు పంపించండి యుద్ధానికి. మహారాజా, మనకి యుద్ధం అవసరం అంటావా? వెనక తగ్గే గుణం రాజుకు ఉండకూడదు మహామంత్రి. యుద్ధం మధ్యలో పడుకోవడం కూడా రాజు లక్షణం కాదు మహారాజా. మహామంత్రి, ప్రభు వర్తమానం పంపించండి. వీడు చావడు, వాళ్ళని చంపడు. యుద్ధం పేరుతో నన్ను చంపుతున్నాడు. ఆ కర్మ. రాజేంద్ర వర్మ, రాజేంద్ర వర్మ, స్వాగతం. తూర్పు దేశ రాజులకు స్వాగతం సుస్వాగతం. మీ స్వాగతాలకు స్వాగతాలకు మాకు ఎలాంటి సంబంధము లేదు. ఎండాకాలంలో వాన మంచిది కాదు, నాతో యుద్ధం నీకు మంచిది కాదు. యుద్ధం చేసేవాడు సోది చెప్పడు. నేను సోది చెప్తున్నానా? నా కత్తి పోటుతో పోడాలనుకుంటే భయంతో వీడు గుండెపోటుతోనే పోయాడు. అదే గుండెపోటుతో పోలేదు మాజా, నిద్రలోకి పోయాడు. నిద్రలోకి పోవడం ఏంటి? మా రాజుగారు అంతే, నిద్ర లేచిన తర్వాత యుద్ధం చేయండి. నాకంత నీతి లేదు, నాకంత టైము లేదు. వీడు నిద్రలోకి పోయినా దేనిలోకి పోయినా వీడిని నిద్రపోతున్న వాడి మీద కత్తి దూస్తావేంట్రా తపేలా తపేలా. అది యుద్ధ నీతి కాదురా. మధ్యలో నువ్వెవడురా? నేను వాడి శత్రువుని. రాజేంద్ర వర్మ, వాడిని ఎంత గెలిగినా వాడు లేవడు. వాడు లేవాలన్నప్పుడే లేస్తాడు. వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. వీనిప్పుడే వాడి మీద నీ కత్తి కాదు కదా, కంటి చూపడ్డా నేను ముందు నిన్నేసేస్తా. వాడే రూల్స్ మనేసి యుద్ధం మీద నిద్రపోతున్నాడు. నువ్వు రూల్స్ పాటిస్తావేంట్రా? వాడిని ఇప్పుడే వాడిని దాకా వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను దాటాలరా. అయితే ముందు నిన్నే వేసేస్తాను, తర్వాత వాడినేస్తాను. రావా యుద్ధానికి.
నేను వేసాను కదా నువ్వు వాడిని వేసేస్తాను. నేను బతికుండగా వాడి మీద నీ కత్తి పండివనరా. మహామంత్రి మహారాజా నా కోసం ఇద్దరు రాజులు కొట్టుకొని చచ్చినట్టు కల వచ్చిందండి నాకు. కల కాదురా అయ్యా, నిజంగానే పోయారు చూడయ్యా. చూసా మహామంత్రి, నిద్రలో ఉండి 2 రాజ్యాలను గెలిచా. ఈ 2 రాజ్యాలు గెలిచిన ఆనందంలో మన రాజ్యంలో ప్రజలందరికీ 1 రోజులు పడుకోవాలని ప్రకటిస్తున్నాను. మధ్యలో ఎవరు లేచినా ఉరిశిక్ష వేసేయండి. చమ్మక్ చంద్ర ఏంటి నిజంగా రాజా ది గ్రేట్ అండి. మీరు నిద్రలోనే అన్ని జరిపేశారు. నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది చంద్ర, బాగా ఎంటర్ చేసావు. రోజా గారు చంద్రాన్ని చూస్తుంటే ఒక మంచి బెప్పం రాజుని చూసినట్టు అనిపిస్తుంది. అసలు నిద్రతోనే 2 రాజ్యాలు గెలవటం అనేది మామూలు విషయం కాదు. మీ మంత్రి గారే మధ్యలో బలైపోయారు. బాగుంది.